హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం కోల్కతా నైట్ రైడర్స్ పోస్ట్ ఆప్షన్ అనాలిసిస్ రివ్యూ చేద్దాం. ముందుగా కేకేఆర్ ఆప్షన్ లో కొన్ని ప్లేయర్స్ చూసుకుంటే ముగ్గురు కీపర్స్ ఉన్నారు. లుమిత్ సిసోడియా, అన్క్యాప్డ్ ఇండియన్ కీపర్ క్వింటన్ డికాక్ అండ్ వెర్మన్ దుర్బాస్. క్వింటన్ డికాక్ మంచి బై, ప్లేయింగ్ లెవెల్ లో సాఫ్ట్ అయిపోతాడు, ఈవెన్ ఓపెనింగ్ చేస్తాడు, మంచి బై. రెహమాన్ దుర్బాస్ కూడా సేమ్, బట్ మోస్ట్లీ బ్యాకప్ టు క్వింటన్ డికాక్. బ్యాటర్స్ చూస్తే అంకిష్ రఘువంశీ, అజింక్య రహానే అండ్ మనీష్ పాండే. ఇందులో అజింక్య రహానే అనేది హ్యూజ్ ప్లస్. ఈవెన్ కేకేఆర్ కి కెప్టెన్ గా కూడా చేసే అవకాశం ఉంది అజింక్య రహానే. అలాగే మనీష్ పాండే అండ్ అంకిష్ రఘువంశీ కూడా మంచి బైసే. మనీష్ పాండే మోస్ట్లీ బ్యాకప్. రఘువంశీ ఆల్రెడీ కేకేఆర్ ఆడిన ప్లేయర్, సో మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. మేబీ దే ఆర్ డెవలపింగ్ టు బీ ద ఫ్యూచర్ కేకేఆర్ స్టార్. ఆల్రౌండర్ సక్సెస్ ఈక్వల్ సెట్ ఆఫ్ ఆల్రౌండర్స్, ఎక్స్పీరియన్స్ లో కానీ స్కిల్ వైజ్ లో కానీ. రఘువన్ పవల్, వెంకటేష్ అయ్యర్, మోయిన్ అలీ గుడ్ బైస్. మోస్ట్లీ వెంకటేష్ అయ్యర్ కి చాలా అమౌంట్ వెళ్ళారు, ఆల్మోస్ట్ అబౌవ్ 20 crores. సో ఆప్షన్ లో 20 crores అబౌవ్ వెళ్ళాడంటే మోస్ట్లీ వీళ్ళు క్యాప్టెన్సీ చేసే అవకాశం కూడా ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. బట్ యాజ్ ఆఫ్ నౌ అజింక్య రానే అని న్యూస్ అయితే వినిపిస్తుంది. బట్ మోస్ట్లీ వెంకటేష్ అయ్యర్ అయితే నేను కెప్టెన్ గా ఫీల్ అయ్యాను. ఈవెన్ 20 crores ప్లస్ వెళ్ళడం, ఈవెన్ లాస్ట్ టైం కూడా సక్సెస్ లో హ్యూజ్ పార్ట్ పోషించాడు యాజ్ ఎ లీడర్. వైస్ కెప్టెన్ గా పనిచేశాడు, మేజర్ లీడర్షిప్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. సో ఐ థాట్ వెంకటేష్ అయ్యర్ ఇస్ ద కెప్టెన్. బట్ ఆఫ్ నౌ న్యూస్ అయితే అజింక్య వినిపిస్తున్నాం. బట్ ఐ థింక్ వెంకటేష్ అయ్యర్ విల్ బి మోస్ట్లీ ఫిట్ యాజ్ ఎ కెప్టెన్. ఈవెన్ ముందుకు తీసుకెళ్ళి ఫర్దర్ ఇయర్స్ లో కేకేఆర్ కి ఉండడానికి కూడా వెంకటేష్ అయ్యర్ యూస్ఫుల్ ఫర్ అజింక్య రహానే అంటే మేబీ ఇంకో 1 or 2 years ఆడొచ్చు, మేబీ రిలీజ్ కూడా చేసేయచ్చు వీళ్ళిద్దరిలో బికాస్ ఆఫ్ హిస్ ఏజ్. సో అలా చూసుకుంటే వెంకటేష్ అయ్యర్ క్యాప్టెన్ అయితే బెటర్ అని నా ఫీల్. బౌలింగ్ వచ్చేసి మోస్ట్లీ పేసర్స్ కి వెళ్ళారు కంప్లీట్ గా, ఎందుకంటే ఆల్రెడీ సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తిని రిటైన్ చేస్తున్నారు కాబట్టి ఆల్ ఇన్ వన్ పేస్ అటాక్ వీళ్ళు వెళ్ళారు. వైభవ్ వరంలో ఉమ్రాన్ మలిక్, అండ్రిన్ స్పెన్సర్ జాన్సన్ అందరూ డీసెంట్ బౌలర్స్. వైభవ్ వరంలో ఆల్రెడీ కేకేఆర్ ఆడాడు, మంచి స్వింగ్ బౌలర్, అటాక్. అలాగే ఒక స్పిన్నర్ కి వెళ్ళారు, ఒక లెగ్ స్పిన్నర్ కి. ఆల్రెడీ స్పిన్ అటాక్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో ఏ స్పిన్నర్ వచ్చినా కూడా బ్యాకప్ పొజిషన్ లాగా తీసుకుంటారు. సో మనము కేకేఆర్ ప్లేయింగ్ టౌన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో కేకేఆర్ ప్రాబబ్లీ ప్లేయింగ్ 12 ఎలా ఉంటుంది, ప్లేయింగ్ 12 ఎందుకంటే విత్ ఇంపాక్ట్ ప్లేయర్. ఆబ్వియస్లీ సునీల్ నారాయణ్ అండ్ క్వింటన్ డికాక్ విల్ ఓపెన్ ది అటాక్. క్వింటన్ డికాక్ ప్లేస్ లో గుర్బాస్ తో ఓపెన్ చేయొచ్చు, బట్ డికాక్ అనేది మోర్ ఎక్స్పీరియన్స్ అండ్ మంచి కీపర్ కూడా గుర్బాస్ తో పిలిస్తే. సో ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ అయినా కూడా ఇట్ ఈస్ బెటర్ ఇఫ్ నారాయణ్ అండ్ డికాక్ ఓపెన్స్ ది బ్యాటింగ్. వన్ డౌన్ వచ్చేసి అజింక్య రహానే హ్యూజ్ ప్లస్. ఇక్కడ మనం సిఎస్కే గురించి మాట్లాడుకుంటున్నప్పుడు లాస్ట్ సీజన్ అజింక్య రహానే ఎంత బాగా ఆడాడో, ఈవెన్ లాస్ట్ సీజన్. అలాగే ఇక్కడ కేకేఆర్ కూడా మంచి 1-1 బ్యాట్స్మెన్ గా ప్లస్ అవుతాడు. అలాగే 2 డౌన్ మిడిల్ ఆర్డర్ చూసుకుంటే మనకి వెంకటేష్ అయ్యర్, ఆండ్రూ రసెల్, రింకు సింగ్ అండ్ రమన్దీప్ సింగ్. రసెల్, రింకు అండ్ రమన్దీప్ ఆర్ హ్యూజ్ హిట్టర్స్, గేమ్ ని ఫినిష్ చేసే మంచి క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్స్. రమన్దీప్ సింగ్ చాలా మంచిగా ఇంప్రూవ్ అయ్యాడు రీసెంట్ టైమ్స్ లో. ఇండియా ఆడడం కానీ, ఈవెన్ T20 టీమ్ లో కూడా సెలెక్ట్ అవ్వడం, ఆ ఎన్విరాన్మెంట్ లో తన స్కిల్ ని ఇంప్రూవ్ చేయడం చాలా చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాడు రమన్దీప్ సింగ్. ఐ థింక్ మనం
కేకేఆర్లో రింకు సింగ్ ని ఎలా హైలో అయితే చూసాము 2 years బ్యాక్, రమణదీప్ సింగ్ కూడా అదే రేంజ్ లో ఉంది అట్ ప్రెసెంట్. మంచి ఫినిషింగ్ గేమ్స్ ఇచ్చే క్యాపబిలిటీ ఉంది. సో ఐ థింక్ ఈ సీజన్ కేకేఆర్ కి రమణదీప్ సింగ్ చాలా హ్యూజ్ ప్లస్ అవుతాడు. వెంకటేష్ అయ్యర్ వచ్చేసి మనకి నెంబర్ 4, త్వరగా వికెట్స్ పడినా కూడా హోల్డ్ చేయగలుగుతాడు. ఈవెన్ వాళ్ళ మిడిల్ లో వచ్చి మొమెంటం కంటిన్యూ చేయాలని చేయగలిగే ప్లేయర్. నాకు తెలిసి అతను కెప్టెన్ అయితే బాగుంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే స్పిన్ అటాక్ చూసుకుంటే మనం ఆల్రెడీ సునీల్ నారాయణ అండ్ వరుణ్ చక్రవర్తి ఆర్ రీటైన్డ్ అండ్ క్వాలిటీ స్పిన్నర్స్ ఫర్ కేకేఆర్. అనుకుల్ రాయ్ ఎక్స్ట్రా తీసుకుంటే బెటర్ నా ఫీలింగ్. ఎందుకంటే అనుకుల్ రాయ్ అప్పుడే లెఫ్ట్ ఆర్తడాక్స్ స్పిన్నర్ వెళ్తున్న స్క్వాడ్. సో ఆల్రెడీ సునీల్ నారాయణ అండ్ వరుణ్ చక్రవర్తి రైటర్ మిస్టరీ స్పిన్నర్స్ కాబట్టి మైండ్ మార్కండే వాళ్ళని తీసుకునే బదులు అనుకుల్ రాయ్ తీసుకుంటే మంచిది. అనుకుల్ రాయ్ ఇస్ ఎక్సెప్షనల్ ఫీల్డర్, చాలా మంచి ఫీల్డర్, ఈవెన్ ఈక్వల్ టు గ్లెన్ ఫిలిప్స్ అలాంటి ఫీల్డర్ డొమెస్టిక్ లో. ఈ ఇంటర్నేషనల్ లో కూడా ఐపీఎల్ లో కూడా చూసాం, 2-3 సార్లు చాలా మంచిగా ఫీల్డింగ్ చేస్తాడు. సో ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ లో ప్లస్ అవుతాడు కాబట్టి అనుకున్న గ్రూమ్ చేస్తే నెంబర్ 8 పొజిషన్ లో చాలా బాగుంటుంది కేకేఆర్ కి. పేస్ అటాక్ వచ్చేసి కొంచెం వీక్. హర్షిత్ రాణా, వైభవ్ అరోరా అండ్ అంటన్ ఓకే. హర్షిత్ రాణా ఆల్రెడీ రీటైన్ ప్లేయర్ కాబట్టి ఖచ్చితంగా ఉంటాడు. వైభవ్ అరోరా అనేది లాస్ట్ సీజన్ కేకేఆర్ ఆడి చాలా బాగా స్వింగ్ చేస్తాడు బాల్ ని పవర్ ప్లేలో. సో స్టార్టింగ్ లో యూజ్ చేసుకునే కేపబిలిటీ ఉన్న బౌలర్. అండ్రిక్ నోకియా ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ బౌలర్, ఓవర్సీస్ బౌలర్. సో కన్సిస్టెన్సీ కొంచెం తక్కువే. లాస్ట్ సీజన్ లో కొంచెం తడబడ్డాడు, అంత సూపర్ గా అయితే వేయలేదు. సో ఓవరాల్ చూసుకుంటే వీళ్ళ ప్రాబబుల్ ప్లేయింగ్ 12 లో అంతా బాగానే ఉంది. ఈవెన్ స్పిన్ అటాక్ కూడా బాగానే ఉంది. సునీల్ నారాయణ, వరుణ్ చక్రవర్తితో అనుకుల్ రాయ్ ఎప్పుడు ఇన్ఎక్స్పీరియన్స్డ్, కానీ ఒక పేస్ అటాక్ వచ్చేసి కొంచెం వీక్ గా ఉంది. లాస్ట్ టైం మిచెల్ స్టార్క్ ఉన్నాడు కాబట్టి కొంచెం సెట్ అయింది వీళ్ళ అటాక్. బట్ ఇప్పుడు కొంచెం స్లైట్లీ వీక్ అని చెప్పుకోవచ్చు. ఇఫ్ ఓకే స్టెప్స్ అప్ ఇట్ విల్ బి గుడ్. లేదంటే డెత్ అండ్ ఓపెనింగ్ ఓవర్స్ లో రన్స్ కెళ్ళే అవకాశం అయితే ఉంది. ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది ఇఫ్ దేర్ బౌలింగ్ స్టెప్స్ అప్. లేదంటే కొంచెం కష్టం.